ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకే వందనాలు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ లో కూడా మీరు తోడుగా ఉన్నారు. ప్రభువా మంచిగా జరుగుతూ వచ్చారు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన మీ వాక్యాన్ని కాసేపు మేము ధ్యానించడానికి సహాయం చేయండి. ప్రభువా మీరు వచ్చిన ఉద్దేశాన్ని మేము సరిగా ఎరగడానికి మా మనసులను తెరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరానికి పైగా అయితే భూమి ఒక గంటకి ఎంత స్పీడ్ తో తిరుగుతుంది అని అంటే 1609 దాదాపుగా ఇంకా పైచిలుకు కిలోమీటర్ల స్పీడ్ తో తిరుగుతుంది. ఒక గంటకి అంత స్పీడ్ తిరుగుతుంది. మనం నిశ్చితంగా ఇలా ఉన్నాం కానీ భూమి మీద భూమి చాలా స్పీడ్ గా తిరుగుతుంది. ఇవన్నీ ఫండమెంటల్సే, కానీ కొంచెం నేను చెప్తున్నాను. ఈ చాలా గ్రహాలు ఉన్నాయి, కానీ లైఫ్ ని సపోర్ట్ చేసేది మాత్రం ఒకే ఒక్క గ్రహం. అది ఏ గ్రహం అని అంటే మనం నివసించే భూగ్రహం. భూమి మాత్రమే లైఫ్ ని సపోర్ట్ చేసేది. అంటే జీవం ఎక్కడుంది అని అంటే చాలా ప్లానెట్స్ ఉన్నాయి, కానీ జీవం మాత్రం ఎక్కడుంది? భూమి మీదే ఉంది. ఈ భూమి కొన్నాళ్ళకి నశించిపోయింది అని చెప్పి, భూమి అంతరించిపోతుంది అని చెప్పి చాలా మంది శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు అని అంటే వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ ఉండాలి అని ట్రై చేస్తున్నారు. దానికోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పేస్ ఎక్స్ అనే ఒక సంస్థ ద్వారా ఎలాన్ మస్క్ చేసే ప్రయత్నాలు మనకు తెలుసు. మార్స్ మీదకి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అంటే వేరే గ్రహం మీదకి వెళ్ళి ఉండాలి అనేది ప్లాను. కానీ అక్కడికి ఎప్పుడు వెళ్తారో, అసలు వెళ్ళగలరో లేదో కూడా తెలియదు. భూమి మాత్రమే మనకి జీవం ఉండడానికి అనుకూలంగా ఉంది. భూమి మీద 70% నీళ్లే ఉన్నాయి. భూమి మీద 70% నీళ్లే ఉన్నాయి. కొంత భూభాగం, మిగతా భూభాగంలో కూడా కొంత భూభాగం మాత్రమే కొండలు, మంచు కొండలు, నదులు ఇవన్నీ ఆక్రమించేసుకోగా, ఎడారులు ఇవన్నీ ఆక్రమించేసుకోగా కొంత భూభాగం మాత్రమే మనకు ఉండడానికి అనుకూలంగా ఉంది. అందులో ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో తెలుసా? ఏంటివి? జీవరాశులు. 10 పక్కన 30 సున్నాలు పెడితే, 10 పక్కన 7 సున్నాలు ఉంటే కోటి, 8 సున్నాలు ఉంటే 10 కోట్లు, 9 సున్నాలు ఉంటే 100 కోట్లు. అలా 10 పక్కన ఎన్ని పెట్టాలి అని అంటే 30 సున్నాలు పెట్టాలి. 30 సున్నాలు పెడితే ఏ సంఖ్య వచ్చిందో తెలుసా? మైక్రోబ్స్, అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఆ సంఖ్య మాత్రమే. మనుషులు, పక్షులు, జంతువులు ఈ లెక్కన్ని కాకుండా ఈ భూమి మీద 1 పక్కన 30 సున్నాలు పెడితే ఈ భూమి మీద ఉండే మైక్రోబ్స్ యొక్క సంఖ్య వచ్చింది. అన్ని మైక్రోబ్స్ ఉన్నాయి. అంటే లక్షల కోట్లు అన్నా గానీ చాలదు. లక్షల కోట్ల ఏమున్నాయి? మైక్రోబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత పురుగులు బిలియన్స్, అంటే ఇవి కూడా కొన్ని 100 కోట్ల పురుగులు ఉన్నాయి. ఆ తర్వాత 8.75 మిలియన్, అంటే ఇన్ని రకాల లక్షల స్పీసీస్, అంటే రకరకాల పురుగులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇవన్నీ జీవిస్తున్నాయి భూమి మీద. దాదాపుగా 2,98,000 రకాల మొక్కలు ఉన్నాయి. 6,11,000 రకాల ఫంగై ఉంది. ఇంకా కనుక్కోలేని జీవరాశులు ఎన్నో ఈ భూమి మీద ఉన్నాయి. తర్వాత మనుషులు ఎంతమంది ఉన్నారు అని అంటే ఒక 800 కోట్ల పైచిలుకు మనుషులు ఉన్నారు. 800 కోట్ల పైచిలుకు. అంటే చూడండి, మనుషుల సంఖ్య అసలు చాలా చిన్నది. దేంతో పోల్చుకుంటే అంటే జీవరాశులతో పోల్చుకుంటే. ఒకటి పక్కన 10 సున్నాలు పెట్టాలి. దేనికోసం? 10 సున్నాలు. దాదాపుగా 10 సున్నాలు సరిపోతాయి మనుషుల కోసం. కానీ మిగతా అన్నింటినీ కలపాలంటే దాదాపుగా ఒక 40-50 సున్నాలు పెట్టాలి. అంటే మనిషి చాలా చిన్నోడు. మనం అనుకున్నంత పెద్దోడేం కాదు మనిషి. ఈ భూమిలో 70% వాటర్ ఉంటే, మిగతా 30%లో పనికొచ్చే ల్యాండ్ 2% మాత్రమే ఉంటే, దాంట్లో 800 కోట్ల మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ మనిషి దేనికి పనికిరాడు. ఒక్కసారి అవన్నీ తలుచుకుంటే మనుషుల్ని ముంచేసి ఒక్క సెకండ్ లో మనల్ని తీసుకెళ్లిపోతాయి. అంత చిన్నోడు మనిషి, అంత చిన్నోడు.
చూడండి, భూమి అంత పెద్దది. మనం అనుకుంటున్నాం కదా భూమిలో ఇన్ని కోటాను కోట్ల లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి, భూమి చాలా పెద్దది అని మనం అనుకుంటున్నాం కదా. కానీ మనకు తెలుసు సూర్యుడు ఉన్నాడు. 13 లక్షల భూములు కలిగితే ఒక సూర్యుడు అవుతాడు. 13 లక్షల భూములు 13 లక్షల భూములు కలిగితే ఒక సూర్యుడు తయారవుతాడు. అంటే భూమి చాలా పెద్దది, ఇన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయని మనం అనుకుంటున్నాం. కానీ 13 లక్షల భూములు ఎక్కడి నుంచి వస్తాయి? అంత కలిపితే ఒక సూర్యుడు తయారయ్యాడు. అంటే సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు, సూర్యుడు ఎంత పెద్దగా ఉన్నాడు. అయితే విశ్వం గురించి మనం ఆలోచించామనుకో, విశ్వం ఎంత పెద్దదో తెలుసా? విశ్వం ఎంత పెద్దది అని అంటే, ఈ భూమిని అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమయ్యే భాషలో ఇంటెలెక్చువల్ గా నేను మాట్లాడలేను, తక్కువ చదువుకున్నాను కాబట్టి మనకు అర్థమయ్యే సాధారణ భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ భూమిని ఒక విశ్వం అనుకుంటే, ఈ భూమిని ఒక విశ్వం అనుకుంటే, విశ్వంలో చాలా గెలాక్సీస్ ఉన్నాయి, చాలా గెలాక్సీస్ ఉన్నాయి. అందులో భారతదేశంలో గెలాక్సీ అనుకోండి, భారతదేశంలో ఒక ఫుట్బాల్ పోయింది అనుకోండి, ఆ ఫుట్బాల్ మనం వెతకాలి, ఆ ఫుట్బాల్ మనం వెతకాలనుకోండి, వెతకగలమా? భారతదేశంలో పోయింది ఒక ఫుట్బాల్, మనం వెతకగలమా? ఆ ఫుట్బాల్ అంతా సూర్యుడు ఉంటాడు. ఇసుక రేణువంతా భూమి ఉండింది ఎందులో? విశ్వంలో. ఇప్పుడు ఇలా అనుకుందాం, మన ఇంట్లో ఉన్న ఒక ఇసుక రేణువు తప్పిపోయింది అనుకుందాం, ఊరికే అనుకుందాం. ఎక్కడ తప్పిపోయింది అని అంటే భూమిలో, భూమి మొత్తంలో తప్పిపోయింది. దాన్ని ఇప్పుడు వెతకాలి, వెతకగలమా? మన ఇంట్లో పోయిన చిన్న చెవిపోయి కనిపించదు, బంగారపతి కనిపించగా మనం ఏం చేస్తాం? ఇంకోటి తయారు చేయించుకుంటాం. సారీ, అంటే భూమి చాలా పెద్దది అనుకున్నాం, కానీ సూర్యుడితో పోల్చుకుంటే 13 లక్షల సార్లు చిన్నదయ్యింది. సూర్యుడు చాలా పెద్దడు అని అనుకున్నాం, కానీ సూర్యుడు విశ్వంలో ఒక బంతిలాగా అయిపోయాడు. భూమి ఎంత చిన్నదైపోయింది అని అంటే విశ్వంతో పోల్చితే చిన్న ఇసుకరేణు అంతా అయిపోయింది. చిన్న ఇసుకరేణు అంతా అంటే మన గోడంతా కూడా ఉండదు విశ్వంతో పోల్చుకుంటే. ఈ విశ్వాన్ని మరి ఎవరు చేశారు? ఈ విశ్వాన్ని ఎవరు చేశారు? దేవుడు అని ఆయన కాసేపు పక్కన పెడదాం. దేవుడే చేశాడు, లేకపోతే యేసు ప్రభు చేశాడు, లేకపోతే మీ యేసు ప్రభు ఏంట్రా మా దేవుడు చేశాడు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎవరో ఒక శక్తి మాత్రం ఉండాలి కదా, లేకపోతే ఈ విశ్వం తయారైందా? లేకపోతే అసలు ఈ విశ్వాన్ని ఎలా నడిపిస్తున్నారు? అసలు ఈ విశ్వాన్ని ఇప్పుడు భూమి ఉంది, భూమి 1600 కిలోమీటర్ల దాదాపు వేగంతో తిరుగుతుంది ఒక గంటకు వచ్చి. ఎలా తిరుగుతుంది అది? ఒక సైంటిస్ట్ అలా చెప్పారంట ఒక అన్నకి. భూమి తాను తిరిగే కక్షలో నుంచి మిల్లీ అంటే చాలా తక్కువ, మిల్లీ అంటే చాలా తక్కువ, కొంచెం స్లైట్ యాంగిల్ తేడా వచ్చింది అనుకో, స్లైట్ యాంగిల్ తేడా వస్తే మొత్తం మాడిపోయిందంట సూర్యుడు వైపు తిరిగితే. ఇంకొంచెం తేడా వచ్చి సూర్యుడి నుంచి ఇంకొంచెం దాని యాక్సిస్ లో నుంచి దాని కక్షలో నుంచి కొంచెం తిరిగితే మొత్తం గడ్డగట్టుకుపోయిందంట, మంచులాగా అనమాట. అయితే గడ్డగట్టుకుపోయింది, లేకపోతేనేమో మాడిపోయింది, మొత్తం దహించుకుపోయింది. మరి కొన్ని భూమి వయసు అంతా మనం చెప్పుకున్నాం దాదాపుగా 400 కోట్ల సంవత్సరాలు. మనం చెప్పుకుందాం 450 కోట్ల సంవత్సరాలు. 450 కోట్ల సంవత్సరాల నుంచి కూడా భూమి తన కక్ష తప్పకుండా తిరుగుతుంది. ఎలాంటి కక్ష తప్పట్లేదు? ఎలాంటి కక్ష తప్పట్లేదు అని అంటే మిల్లీమీటర్లో కూడా దానికి తేడా రాకుండా తిరుగుతుంది. మరి దాన్ని ఎవరు తిప్పుతున్నారు? ఇంతకీ భూమి ఎంత ఉంది విశ్వంతో పోల్చుకుంటే? విశ్వంతో పోల్చుకున్నప్పుడు ఈ భూమిలో ఒక ఇసుకరేణి ఎంత ఉందో ఈ విశ్వంలో భూమి కూడా అంతే ఉంది. ఈ భూమికే ఇంత పర్ఫెక్ట్ గా తిరుగుతుంది అని అంటే అసలు విశ్వం మొత్తాన్ని ఎవరు కంట్రోల్ చేసేది? ఒక పవర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. కొంతమంది ఏమంటారంటే ఏమీ లేదు, ఏ పవరే లేదు, ఏమీ లేదు, ఆ పవర్ మనకు కనిపించిందా? లేదు, ఏదో అలా తిరుగుతుంది. వీళ్ళ నాస్తికులు అని అంటారు. వీళ్ళేంటి అని అంటే ఏది ఉందని నమ్మరు, దాని అంతటా అదే జరిగిపోతుంది. అంటే ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకో, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం
ఒక చిన్న ఏమన్నా బల్ల, చిన్న బల్ల కోట్ల సంవత్సరాల తర్వాత ఒక ఫోన్ గా మారిపోయింది అని అంట. అప్పుడు మీరు నన్ను ఏమంటారు? పిచ్చోడు అంటారంట. నన్ను పిచ్చోడు అంటారు. పిచ్చోడు అంటారా నన్ను? అనుకున్న వాళ్ళని అన్న వాళ్ళు కూడా పిచ్చోడు అంటారంట. ఎందుకంటారు పిచ్చోడని? అలా అయ్యిందని. బల్లేంటి ఫోన్ ఏంటంట. మళ్ళీ బల్లేంటి ఫోన్ ఏంటి? ఒక ఆయన చెప్పాడు, కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత, ఈ కోటాను కోట్ల సంవత్సరాలకు ముందు మనం అందరం కోతులు, కోతి ద్వారా ఎవల్యూషన్ అవుతూ వచ్చి మనిషిగా పుట్టేశారు అని ఒక ఆయన అన్నాడు. కొంతమంది ఏం చేశారు అని అంటే వాళ్ళకి అనుకున్నది, అంటే కొంతమంది ఏంటి అంటే మన తల్లిదండ్రుల పారంపర్యాచారాల ప్రకారం కొన్ని మనం నేర్చుకుంటాం. వీళ్ళ వల్ల భూమి క్రియేట్ అయ్యింది, వీళ్ళ వల్ల విశ్వం నిర్మించబడుతూ ఉంది అని మనం తెలుసుకుంటాం. ఇక దాంట్లో నుంచి మనం బయటికి రాలేం. ఇక అదే నమ్మాలి కాబోలు. ఇక దాని నుంచి మనం బయటికి రాకూడదు. మనం నమ్మకాల్ని పక్కన పెడితే కనుక మనం మన పితరులను మోసం చేసినట్టే అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా, అంటే విశ్వాన్ని గురించి ఒక్కో వ్యక్తి ఒక్కోలాగా ఆలోచించాడు. సైన్స్ ఏం చెప్పింది అని అంటే ఖచ్చితంగా ఒక పవర్ అయితే ఉంది, నడిపిస్తుంది అని ప్రతి సైంటిస్టు నమ్ముతాడు. ప్రతి సైంటిస్టు నమ్మేది ఏంటి అని అంటే దేవుణ్ణి నమ్మకపోవచ్చు, కానీ ప్రతి సైంటిస్టు నమ్మేది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఒక శక్తి ఈ భూమిని, ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మనంత జ్ఞానులు కాకపోవచ్చు, కానీ మనంత మూర్ఖులు మాత్రం కాదు వాళ్ళు. అందుకని ఖచ్చితంగా ఒక శక్తి ఈ భూమిని, ఈ విశ్వాన్ని పరిపాలిస్తుంది, ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అని మాత్రం నమ్ముతారు. మనస్సాక్షి ఉండి మనస్సాక్షితో ఆలోచించగలిగిన మనసున్న ఏ మనిషి అయినా కానీ ఊరితో ఈ భూమిలా తయారైపోయిందని ఎవరు అనుకోరు. అలా అనుకున్న వాళ్ళు బుద్ధి తక్కువ వాళ్ళు అని ఎవరు చెప్పారు? నేను చెప్పలా, ఈ ఆంటీ గారు చెప్పారు. ఆవిడని అడగండి. వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. పిచ్చోళ్ళు అంటే ఏంటి? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనులు అని అంటారంట. ఆవిడని పట్టుకోండి మీరు, నేను అనలేదు. ఇప్పుడు క్రిస్మస్ వరకే వద్దాం. అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం అని అంటే, క్రిస్మస్ అంటే యాక్చువల్ గా యేసుక్రీస్తు పుట్టినరోజు ఏం కాదు. ఈ రోజు యేసుక్రీస్తు ఏం పుట్టలేదు మనం చేసుకోవడానికి. యేసుక్రీస్తు పుట్టాడని మనం కేకులు కట్ చేసుకుంటాం. యేసుక్రీస్తు పుట్టాడని చాలా మందికి భోజనాలు పెడతారు, బట్టలు పంచుతారు. ఇవన్నీ జరగవచ్చు, కానీ నిజానికి అసలు ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు కాదు. అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే యేసుక్రీస్తుని గుర్తు చేసుకునే ఒక రోజు అంతే. యేసుక్రీస్తు శిలువ మరణం చెందాడు, గుర్తు చేసుకోవడానికి గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, పునరుద్ధానం అయ్యాడు, గుర్తు చేసుకోవడానికి ఈస్టర్. యేసుక్రీస్తు పుట్టాడు, గుర్తు చేసుకోవడానికి క్రిస్మస్ అంతే. క్రిస్మస్ రోజున అంటే డిసెంబర్ 25 రోజున యేసుక్రీస్తు పుట్టాడని ఎక్కడ చరిత్రలో లేదు. ఆయన పుట్టాడని తెలుసు, కానీ ఏ రోజు పుట్టాడో మాత్రం తెలియదు. అయితే క్రిస్మస్ ఏంటి అని అంటే, ఏ శక్తి అయితే మనం నడిపిస్తుంది విశ్వాన్ని అనుకున్నామో, ఏ శక్తి అయితే ఈ భూమిని తన కక్షలు తప్పకుండా తిప్పుతుంది అని అనుకున్నామో, ఏ శక్తి అయితే ఈ విశ్వం మొత్తాన్ని, లేకపోతే ఈ భూమిలో ఉన్న జలచరాలు మొత్తాన్ని కూడా నడిపిస్తుంది అనుకున్నామో, ఆ శక్తి మన దగ్గరికి వచ్చిన రోజు, ఆ శక్తి మన దగ్గరికి రావడమే క్రిస్మస్. ఎందుకు అనంటే, ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోతుంది, చాలా డెవలప్ అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం కదా. అయితే మనిషి ఎంత దూరం వెళ్ళగలిగాడు అంటే, భూమి దాటి కొంత దూరం వేరే గ్రహం మీద కూడా వెళ్ళలేకపోయాడు మనిషి. భూమి దాటి ఎంత దూరం వెళ్ళాడు మనిషి? భూమి దాటి ఎంత దూరం వెళ్ళాడు మనిషి అని అంటే, ఆ భూమి మీద కాలు పెట్టడానికే కొన్నేళ్ల క్రితం పెట్టాడు. ఆ పైకి వెళ్ళి ఆ తర్వాత చంద్రుడి మీదకి వెళ్ళాడు. అంతే తప్ప వేరే గ్రహానికి మాత్రం వెళ్ళలేకపోయాడు. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా భూమిని ఒక ఇసుకరేణి అని చెప్పాను. నేను భూమిని ఒక ఇసుకరేణి అని చెప్పాను, అవునా? దేంట్లో? విశ్వంలో భూమి ఒక ఇసుకరేణి అంటే, ఒక ఇసుకరేణి మీద నుంచి ఇంకో ఇసుకరేణి మీదకి దాటలేకపోయాడు మనిషి. మనిషికున్న జ్ఞానం ఎంత అని అంటే అంతే. అంటే భూమి మొత్తాన్ని విశ్వం అనుకుంటే, భూమిలో 2 ఇసుకరేణులను తీసుకోండి, ఒక దాని మీద నుంచి ఇంకో దానికి వెళ్ళలేకపోయాడు మనిషి. కానీ మనం చాలా డెవలప్ అయిపోయాం అని మనం చెప్పుకుంటా ఉంటాం. దేవుణ్ణి నమ్మనోళ్ళు,
లేకపోతే ఏ శక్తి లేదు, తనంతట తానుగా విశ్వం ప్రయాణిస్తుంది అని నమ్మేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి బుద్ధిహీనమైన కబుర్లు చెప్తూ ఉంటారు. ఏమంటారు అని అంటే ఆయన మాకు కనపడలేదు, లేకపోతే ఆ శక్తి మాకు కనిపించలేదు కాబట్టి లేదు అని చెప్తారు. కానీ అది నిజం కాదు. వాళ్ళు చెప్పే మాటలు నమ్మాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే విశ్వంతో పోల్చుకున్నప్పుడు ఒక ఇసుక రేణువు దాటలేని మనిషి ఆ విశ్వాన్ని నడిపించే శక్తి గురించి ఎలా తెలుసుకుంటాడు? ఆ తెలుసుకోలేడు. కాబట్టి ఆ శక్తి మన వరకు రావడమే, ఆ విశ్వాన్నంతా పరిపాలించే, అంటే భూమి అంత సైజు ఉన్న ఆ శక్తి ఏం చేసింది అనుకున్నాం, భూమి మొత్తం విశ్వం అనుకోండి, ఆ విశ్వం మొత్తాన్ని శాసించే ఆ శక్తి ఏం చేసింది అని అంటే ఒక ఇసుక రేణువులాగా మారి మన దగ్గరకు వచ్చింది. ఆ శక్తి ఇసుక రేణువులాగా మారి ఇంత చిన్నగా శరీరాన్ని ధరించి మన మధ్యలోకి వచ్చాడు. అదే క్రిస్మస్. ఎందుకు వచ్చాడు అని అంటే ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత, 450 కోట్ల సంవత్సరాల తర్వాత మనిషికి అందిన జ్ఞానం ఎంత అనంటే ఒక ఇసుక రేణువు గురించి పూర్తిగా తెలుసుకోలేనంత. నేను ఇంతకు ముందు స్టార్టింగ్ లో చెప్పాను, ఇంకా చాలా జలచరాల గురించి మనిషికి తెలియదు. మరి ఇంకా వాటి గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఈ భూమిని దాటి వేరే గ్రహం మీదకి ఎప్పుడు వెళ్తాడు? ఈ సౌర కుటుంబం దాటి గెలాక్సీలోకి వేరే గెలాక్సీలోకి ఎప్పుడు వెళ్తాడు? అన్ని గెలాక్సీల గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు? తెలియదు. ఎందుకు అనంటే వీఆర్ వెరీ లిమిటెడ్ బీయింగ్స్. మన జ్ఞానం ఎంత అనంటే చాలా కొంత. కాబట్టి ఆ శక్తి ఏం చేశాడు అనంటే ఆ శక్తి మనకు మనంగా ఆయన తెలుసుకోలేం. కాబట్టి ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఎందుకు అనంటే తనను తాను తెలియపరచుకోవడానికి. ఈ క్రిస్మస్ ఏంటి అనంటే ఆ శక్తే ఒక వ్యక్తిగా, ఈ విశ్వాన్ని మొత్తం పరిపాలించే శక్తే ఒక వ్యక్తిగా మారి మన మధ్యలోకి రావడమే క్రిస్మస్. అయితే ఆ శక్తి ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టికి దూరంగా ఎందుకు ఉండాలి? ఈ సృష్టికి దగ్గరగానే ఉండొచ్చు కదా. ఆ వ్యక్తిగా మారి మన దాకా రావాల్సిన అవసరం ఏముంది? ముందు నుంచి మనతో ఉంటే సరిపోయేది కదా. మళ్ళీ పనిమాల ఈయన పని కట్టుకుని ఒక 2020 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిలాగా మారి మన దగ్గరికి వచ్చి ఏంటి ప్రాసెస్ అంతా, ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం జరిగింది అనేది మనం కొంత ఆలోచిద్దాం. ఎందుకు ఇలా జరిగింది అని. ఆ శక్తి ఏం చేశాడు అనంటే ఆ విశ్వంలో ఉన్న శక్తి తనతో సహవాసం చేసే ఒక మనిషిని చాలా భూమంతా సృష్టించిన తర్వాత, భూమిలో జలచరాలన్నీ అయిపోయిన తర్వాత, భూమికి ఒక సూర్యుడిని చంద్రుడిని మొత్తం సృష్టి అంతా అయిన తర్వాత ఆ సృష్టిని ఏలడానికి ఒక మనిషిని తయారు చేశాడు. ఆ మనిషిని తనతో సహవాసం చేయడానికి ఎన్నుకున్నాడు. అయితే ఆ మనిషి ఏం చేశాడు అని అంటే ఆ శక్తి కన్నా మించి ఎదిగిపోవాలనుకున్నాడు. ఎదగలడా? భూమిలో ఇసుకరేమంటున్నప్పుడు భూమిలో మనం ఎంత ఉంటాం? మన స్థాయి ఎంత? మనం ఆ శక్తిని దాటి వెళ్ళగలమా? వెళ్ళలేము. కానీ వెళ్ళాలనుకున్నాడు. కాబట్టి ఆ శక్తి మన నుంచి దూరం అయిపోయి మనల్ని ఒంటరి చేసేసాడు, ఒంటరిగా వదిలేసాడు. ఆ ఒంటరిగా వదిలేసినప్పుడు మన భూమి అస్తవ్యస్తమైపోయింది. చేయకూడని పనులు చేయడానికి మనమే తిప్పుకున్నాం. చేయరాని పనులు చేయడానికి మనమే తిప్పుకున్నాం. మనకి చట్టం పోయింది, మనకి న్యాయం తప్పాం, మనం లంచగొండలు అయిపోయాం, హత్యలు మొదలు పెట్టాం, అత్యాచారాలు చేయడం మొదలు పెట్టాం, తాగుబోతుతనంతో ఫ్యామిలీస్ ని నాశనం చేయడం మొదలు పెట్టాం. మన ఇష్టం వచ్చినట్టుగా చెడిపోయాం మనం. ఎందుకు అనంటే ఆ శక్తి నడిపించాలి, కానీ మనమే నడకలేసుకోవడం మొదలు పెట్టాం. మంచి చెడు ఏంటో చెప్పాల్సిన శక్తిని మనం విడిచిపెట్టేసి మన సొంతగా మంచి చెడుని క్రియేట్ చేసుకోవడం మనం మొదలు పెట్టాం. కాబట్టి ఆ శక్తి మన దగ్గరికి వచ్చి మనం ఎలా బ్రతకాలో నేర్పించడానికి పట్టం కట్టుకున్నాడు. ఎందుకు రావాల్సి వచ్చింది అనంటే మనం వదిలిపెట్టాం కాబట్టి. ఆయన మనల్ని వదిలిపెట్టలేదు. ఆ శక్తి మనల్ని వదిలిపెట్టలేదు.
ఆ శక్తి మనం ఎందుకు తయారు చేసింది, మనిషిని ఎందుకు తయారు చేసింది అని అంటే ఒక ఉద్దేశంతో తయారు చేసింది. ఎందుకు తయారు చేశాడు అని అంటే మనం పనికి రావాలని తయారు చేశాడు, ఆయనకు పనికి రావాలని తయారు చేశాడు. కానీ మనకి పనికి వచ్చేలాగా మనం అనుకుంటున్నాం మనం పనికి వస్తున్నామని, కానీ మనకి పనికి రావట్లేదు, మన కుటుంబానికి పనికి రాకుండా తయారయ్యాం. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే ఆయనే వచ్చాడు. దేనికోసం వచ్చాడు? మనతో సంబంధం కలిగి ఉండడానికి వచ్చాడు. ఆ కోల్పోయిన సంబంధాన్ని మళ్ళీ తిరిగి రీకన్సైల్ చేయడానికి, రీలీజియన్ చేయడానికి, రెస్టోర్ చేయడానికి ఆయనే వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి రీకన్సైల్ చేయడం మొదలు పెట్టాడు. ఎలా మొదలు పెట్టాడు? మనం ఎప్పుడైతే సంబంధం కోల్పోయామో, ఎప్పుడైతే ఆ శక్తిని వదిలేసామో, అప్పుడు మనకు వచ్చిన శిక్ష ఏంటో తెలుసా? మనకు వచ్చిన శిక్ష ఏంటి అని అంటే ఆయనతో ఇంకా ఎప్పటికీ కలవకూడదు. అది శిక్ష. ఎడబాటును మనం కోరి తెచ్చుకున్నాం. మరి ఎప్పటికీ ఆ ఎడబాటును కలుగుంటే, ఎప్పటికీ ఆ శక్తితో మనం మిళితం కాకుండా అలా ఉండిపోతే ఎంతో అస్తవ్యస్తంగా మనం ఉన్న ప్రదేశం ఉండింది. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే రీకన్సైల్ చేయడం మొదలు పెట్టాడు, మనల్ని రెస్టోర్ చేయడం మొదలు పెట్టాడు. తిరిగి మనల్ని కలపడానికి ఆయన ఒక మహత్తరమైన ప్రణాళిక రచించాడు. అదే ఈ క్రిస్మస్. ఆ మహత్తరమైన ప్రణాళికలో భాగంగానే ఆ శక్తి ఒక వ్యక్తిలాగా మన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన సర్వ సృష్టిని నడిపించే ఆది సంభూతుడు. ఆయనే ఈ సృష్టిని సృష్టించాడు. ఆయనే ఈ సృష్టిని నిర్వహిస్తున్నాడు. ఆయనే ఈ సృష్టికి అన్ని ఆయనే. కాబట్టి ఆయన మనతో కలవగలిగాడు. మనం ఎలా మారాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే మనల్ని తిరిగి ఆయన దగ్గరికి తీసుకెళ్లబోతున్నాడు. దాన్ని ఏమన్నారు అని అంటే రక్షణ అని అన్నాడు. ఆయన వచ్చి మనతో కలిసి నివసించబోతున్నాడు. మొట్టమొదటిగా చేసినప్పుడు ఆయన మనతో కలిసి నివసించాడు, కానీ మనమే ఆయన వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చి మనతో కలిసి నివసించాలనుకుంటున్నాడు. ఇప్పుడు కూడా వద్దంటే వెళ్ళిపోతాడు, పర్లేదు. అయితే ఒకసారి ఇంకో పని చేయబోతున్నాడు. ఏ పని చేయబోతున్నాడు అని అంటే పూర్తిగా ఆయనతో ఉన్న వాళ్ళందరినీ ఒక చోట వేయబోతున్నాడు. పూర్తిగా ఆ వాళ్ళని ఒక చోటేసి ఆయనకి శిరస వహించే వాళ్ళని, ఆయన ఆజ్ఞలకు లోబడే వాళ్ళందరినీ ఇంకో చోట పెట్టబోతున్నాడు. ఏ ప్రదేశంలో అయితే ఆయన ఉండడో, ఏ ప్రదేశంలో అయితే ఆ శక్తితో మనం కలిసి ఉండమో ఆ ప్రదేశం నరకం. ఆ ప్రదేశం మనకు శాంతినివ్వని, సమాధానమివ్వని ఒక దుర్భరమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళకూడదని చెప్పి ఆయనే మనతో సహవాసం చేయడానికి మళ్ళీ తిరిగి వచ్చాడు. మళ్ళీ సహవాసం చేయడానికి నిజంగా తిరిగి రాబోతున్నాడు. అయితే ఇదంతా నేను నమ్మొచ్చా? ఏదో చెప్పేసావు. ప్రతి ఒక్కరు వాళ్ళ దేవుడి గురించి అలాగే చెప్పుకుంటారు. నువ్వు కూడా ఈ శక్తి నమ్ము, ఆ శక్తి నమ్మని చెప్పావు. వై ఐ హావ్ టు చూస్ క్రైస్ట్? నేను ఎందుకు క్రీస్తుని నమ్మొచ్చు? ఇంటెలిజెంట్ జాక్ అని చిన్నపిల్లోడే ఇంటెలిజెంట్ జాక్ అంటారు. అతన్ని రామ్ గోపాల్ వర్మ, మనకు బాగా తెలుసు. రామ్ గోపాల్ వర్మ తెలుసుగా, సినీ డైరెక్టర్. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎందుకు క్రిస్టియన్వి అవుతున్నావు, లేకపోతే నువ్వు ఎందుకు క్రీస్తుని నమ్ముతున్నావు అని అడిగాడు. చాలా మంది దేవుళ్ళు అన్నారు కదా అని అంటే చిన్నపిల్లోడే అతను చెప్పిన ఆన్సర్ నాకు చాలా నచ్చింది. వి నో వాట్ ఈస్ బిలీవబుల్ అంటే నమ్మకాలకి దగ్గరగా ఉన్నది ఏదో మనం తెలుసుకోగలం. నమ్మడానికి దగ్గరగా ఏదుంది అనేది నిర్ణయించుకునే స్థాయి మనకి దేవుడు ఇచ్చాడు. ఆ ఇంటెలిజెన్స్ మీకు లేదని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి నమ్మకాలకి ఏది దగ్గరగా ఉందో మనమే ఆలోచించాలి. దానికోసం మీకు కొన్ని ఎవిడెన్సెస్ పెడతాను మీ ముందు. ఓకే, మొట్టమొదటిగా శాస్త్రవేత్తలు అన్నారు. ఎవరిని? క్రీస్తుని. సైన్స్ ఈ ప్రపంచాన్ని మార్చుతుంది,
టెక్నాలజీ ఈ ప్రపంచాన్ని మార్చుతుంది అని మనం నమ్ముతున్నాం. సైన్స్ తో ఈ ప్రపంచం దూసుకెళ్లిపోతున్న ముందుకి అని మనం నమ్ముతున్నాం. అయితే ఆ సైన్స్ కి ఫౌండింగ్ ఫాదర్స్ లో 90% మంది క్రీస్తుని నమ్మారు. ఫర్ ఎగ్జాంపుల్, మన టెక్స్ట్ బుక్ లో కనిపించే కొంతమంది శాస్త్రవేత్తల పేరు నేను చదువుతాను. సర్ ఐజాక్ న్యూటన్, ఈయన మనందరికి బాగా తెలిసిన వ్యక్తి. యాపిల్ కొన్నారుగానే ఆయన గుర్తొస్తాడు. యాపిల్ కాయ కింద పడినప్పుడు ఆయన ఏం ఆలోచించాడు? ఇది కిందకెందుకు పడింది, పైకెందుకు వెళ్ళలేదు. దీని మీద ఎన్నో మీమ్స్ ఉన్నాయి, జోక్స్ ఉన్నాయి, మనందరికి బాగా తెలుసు. ఆ యాపిల్ కాయ పడకపోయింటే నాకు ఈ బాగుండేది కాదు అని ఫిజిక్స్ స్టూడెంట్స్ తిట్టుకుంటూ ఉంటారు ఆయన. ఆ యాపిల్ కాయ పడి నన్ను ఇన్ని అవసరం గురి చేసింది అని. సర్ ఐజాక్ న్యూటన్, ఆయన గొప్ప శాస్త్రవేత్తగా మనం చూస్తున్నాం. ఆయన సైన్స్ మీద చేసిన పరిశోధన కంటే క్రీస్తు మీద చేసిన పరిశోధన ఎక్కువ. ఆయన రాసిన థియలాజికల్ బుక్స్ ఎక్కువ. సర్ ఐజాక్ న్యూటన్. జోనస్ కెప్లర్ స్పేస్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసిన వ్యక్తి. గెలీలియో గెలీలీ టెలిస్కోప్ కనిపెట్టిన వ్యక్తి. బ్లైజ్ పాస్కల్, రాబర్ట్ బాయిల్, మైకేల్ ఫారడే, జేమ్స్ క్లార్క్ మ్యాక్స్వెల్, గ్రెగర్ మ్యాక్స్వెల్, వీళ్ళని ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద సైన్స్ అంటారు. ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ద సైన్స్ అంటే తెలివి వల్ల, తెలివి తక్కువ వల్ల, ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళిన వల్ల, ప్రపంచాన్ని వెనక్కలాగిన వల్ల, వాళ్ళు చెప్పిన పాఠాలు ఈ రోజు మన పిల్లలు చదువుకుంటున్నారు. అయితే వాళ్ళందరూ క్రీస్తుని నమ్మారు. ఎందుకు నమ్మారు? గుడ్డిగా నమ్మారా? తెలివి తక్కువ కాబట్టి నమ్మారా? వాళ్ళకి రేషన్ ఇచ్చారు కాబట్టి నమ్మారా? బతకలేక నమ్మారా అంటే కాదు, వాళ్ళు జ్ఞానులు కాబట్టి నమ్మారు. 70 నుంచి 90% మంది క్రిస్టియన్సే. 70 నుంచి 90% మంది క్రీస్తుకి తల వంచిన వాళ్ళే. ఈ రోజు మనం గొప్పగా సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ సైన్స్ ని తీసుకొచ్చిన ఫౌండింగ్ ఫాదర్స్ అందరూ క్రీస్తుకి తల వంచిన వాళ్ళే, మోకాళ్ళు వంచిన వాళ్ళే. ఇది మొట్టమొదటి ఎవిడెన్స్ నేను ఇచ్చేది. ఈ ప్రపంచాన్ని మార్చింది సైన్స్ అయితే ఆ సైంటిస్ట్ ని ప్రభావితం చేసింది క్రీస్తు. కాబట్టి ఇది మొట్టమొదటి ఎవిడెన్స్ క్రీస్తు నమ్మడానికి. నోబెల్ ప్రైజ్ విన్నింగ్ సైంటిస్టులు లెక్క మనం తీసుకుంటే అందులో 60 నుంచి 65% మంది సైంటిస్టులు క్రీస్తు నమ్మేవాళ్ళు. ఈ ప్రపంచంలో చాలా సామ్రాజ్యాలు వచ్చినాయి. ఐగుప్తు సామ్రాజ్యం దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే రీసెంట్ గా పడిపోయిన బ్రిటిష్ సామ్రాజ్యం వరకు, ఈ మధ్యలో బాబిలోనియా సామ్రాజ్యం వచ్చింది, మెసపటోమియా నాగరికత వచ్చింది, పర్షియన్ సివిలైజేషన్ వచ్చింది, పర్షియన్ ఎంపైర్ వచ్చింది, గ్రీక్ సామ్రాజ్యం వచ్చింది, మౌర్య సామ్రాజ్యం వచ్చింది. మన దేశంలో చూసుకుంటే ఎన్నో సామ్రాజ్యాలు. అయితే ఎన్నో సామ్రాజ్యాలు ఉన్నా సరే వాళ్ళ గురించి టెక్స్ట్ బుక్ లో ఎప్పుడో ఒకసారి చదువుకుని అప్పుడు మర్చిపోతాం. కానీ ఈయన సామ్రాజ్యం ఈయన కత్తి పట్టలేదు, యుద్ధం చేయలేదు, ఎవరితో పోరాడలేదు, ఏమి చేయలేదు. ఒక 12 మందిని వెంటేసుకుని సాదా సీదా 1-2 జతలు బట్టలు వేసుకుని, ఇల్లు కూడా లేదు ఆయనకి, తిరిగాడు. ఆయన చనిపోయింది కూడా చాలా దీనమైన స్థితిలో చనిపోయాడు. చాలా దీనమైన స్థితి. అలాంటి చావు ఎవరికి రాకూడదనే కోరుకోవాలి. ఆయన సిద్ధెక్కిస్తే ఉమ్మూసుకుంటూ అలా తీసుకెళ్లారు, చనిపోయారు. కానీ ఎలా ప్రభావితం చేయగలిగాడు? నేను ఎవిడెన్సెస్ మాత్రమే పెడుతున్నాను మన నమ్మకాలకి దగ్గరగా ఉండడానికి. ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉంటే 250 కోట్ల మందికి పైగా ఈయన గుర్తు చేసుకుంటున్నారు, ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈయన సామ్రాజ్యం చాలా పెద్దది. ఒకసారి ఆలోచించండి. నేను ఈ మాటలతో క్లోజ్ చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, మనందరం మోకరిద్దాం. మీలో ఎవరైనా కానీ ఈయన్ని రక్షకుడిగా స్వీకరించాలి అనుకుంటే నాతో మౌనంగా కలిసి ప్రార్థన చేయండి. మీరు వెళ్ళిన తర్వాత ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు, నేను చెప్పింది నిజమా అబద్ధాలా అని చెప్పి. ఒక ఆయన అలా అన్నాడు, పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట వినొద్దు. ఎందుకు వినొద్దంటే మూర్ఖులు కూడా చాలా మంది పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి మూర్ఖంగా ఆలోచించొద్దు, బుద్ధిహీనంగా ఆలోచించొద్దు. మన మనసుని ఒక్కసారి ఏకీకృతం చేద్దాం, ఆలోచిద్దాం. ఎందుకు ఆలోచించాలి అని అంటే, మనం ఆలోచించకపోతే మనం శిక్షకు లోనవుతాం. అది ఒక్కటే శిక్ష, అది నిత్య మరణానికి మనం లోనవుతాం.
ఆ నిత్య మరణం నుండి తప్పించడానికి ఆ శక్తి అయిన యేసుక్రీస్తు ఒక వ్యక్తిగా మన మధ్యలోకి వచ్చాడు. మన భారాన్ని భరించాడు, మన భారాన్ని భరించాడు, మన రోగాన్ని భరించాడు, పాప రోగాన్ని మనల్ని రక్షించాడు. ఆ రక్షణ ఉచితంగా మనకిస్తున్నాడు. మనం దానికి పే చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది ఒకే ఒక్క పని, నాతో కలిసి ప్రార్థన చేయి. ప్రభువా మీకే వందనాలు, నా కోసం ఒక వ్యక్తిగా ఈ లోకానికి వచ్చినందుకు మీకు స్తోత్రాలు. నన్ను రక్షించండి నాయన, మీరు ఈ లోకాన్ని శాసించే రాజుని నమ్ముతున్నాను. ప్రభువా మీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోండి. మీ పునరుద్ధానం లాగే నన్ను కూడా పునరుద్ధానం గావించండి. మీ జీవంలో పాలు భాగస్తుని చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.